హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఏమీ అనుకోకు. దీన్ని ఇంగ్లీష్లో నెవర్ మైండ్ అంటే ఏమీ అనుకోకు అని. నెక్స్ట్ వెన్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. దీన్ని ఐఎమ్ బిజీ, ఐ విల్ డూ ఇట్ లేటర్. ఐఎమ్ బిజీ, ఐ విల్ డూ ఇట్ లేటర్ అంటే నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అని. నెక్స్ట్ వెన్ రేపు కాల్ చేస్తాను. దీన్ని ఐ విల్ కాల్ టుమారో అంటే రేపు కాల్ చేస్తాను అని. నెక్స్ట్ వెన్ ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి. దీన్ని ఐ హ్యావ్ టు గో హోమ్ ఎర్లీ టుడే అంటే ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్ నేను అలా అనాల్సింది కాదు. దీన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్ అంటే నేను అలా అనాల్సింది కాదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఎవరిని కలిసావు? దీన్ని హూ డిడ్ యూ మీట్ అంటే నువ్వు ఎవరిని కలిసావు అని. నెక్స్ట్ వన్ నేను నిన్న సినిమాకి వెళ్ళాను. దీన్ని ఐ వెంట్ టు ది మూవీ ఎస్టర్డే అంటే నేను నిన్న సినిమాకి వెళ్ళాను అని. నెక్స్ట్ వన్ కనీసం కొన్ని నీళ్ళు తాగు. దీన్ని అట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అంటే కనీసం కొన్ని నీళ్ళు తాగు అని. నెక్స్ట్ వన్ నాకు అంతు చిక్కడం లేదు. దీన్ని ఇట్స్ బియాండ్ మీ అంటే నాకు అంతు చిక్కడం లేదు అని. నెక్స్ట్ వన్ నువ్వు చెప్తుంది నేను నమ్మలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ అంటే నువ్వు చెప్తుంది నేను నమ్మలేను అని. నెక్స్ట్ వెన్ మీరు నాతో వస్తారా? దీన్ని విల్ యూ కమ్ విత్ మీ అంటే మీరు నాతో వస్తారా అని. నెక్స్ట్ వన్ నువ్వు మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి. దీన్ని యూ షుడ్ వర్క్ హార్డ్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అంటే నువ్వు మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి అని. నెక్స్ట్ వన్ నేను ఇది ఉదయం చేస్తాను. దీన్ని ఐ విల్ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ అంటే నేను ఇది ఉదయం చేస్తాను అని. నెక్స్ట్ వన్ నువ్వు నీ హోంవర్క్ అంతా చేసావా? దీన్ని హ్యావ్ యూ డన్ ఆల్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ అంతా చేసావా అని. నెక్స్ట్ వన్ నీకు డబ్బు ఎందుకు కావాలి? దీన్ని వై డు యూ నీడ్ మనీ అంటే నీకు డబ్బు ఎందుకు కావాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు ఈరోజు ఎంత ఖర్చు చేశావు? దీన్ని హౌ మచ్ డిడ్ యూ స్పెండ్ టుడే అంటే నువ్వు ఈరోజు ఎంత ఖర్చు చేశావు అని. నెక్స్ట్ వన్ నువ్వు నీ పని చేయాలి. దీన్ని యూ మస్ట్ డూ యువర్ వర్క్ అంటే నువ్వు నీ పని చేయాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దీన్ని వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని. నెక్స్ట్ వన్ నువ్వు బాగా ప్రయత్నించాలి. దీన్ని యూ హ్యావ్ టు ట్రై హార్డ్ అంటే నువ్వు బాగా ప్రయత్నించాలి అని. నెక్స్ట్ వన్ నువ్వు ఒంటరివి కాదు. దీన్ని యు ఆర్ నాట్ ఎలోన్ అంటే నువ్వు ఒంటరివి కాదు అని. నెక్స్ట్ వన్ అక్కడికి వెళ్ళడం నీకు అవసరం. దీన్ని ఇట్స్ నెససరీ ఫర్ యూ టు గో
ఇట్స్ నెససరీ ఫర్ యూ టు గో అంటే అక్కడికి వెళ్ళడం నీకు అవసరం అని. నెక్స్ట్ వన్, నువ్వు తెలివైన నిర్ణయం తీసుకున్నావు. దీన్ని యు మేడ్ ఏ వైస్ డెసిషన్. యు మేడ్ ఏ వైస్ డెసిషన్ అంటే నువ్వు తెలివైన నిర్ణయం తీసుకున్నావు అని. నెక్స్ట్ వన్, మీ అమ్మగారు వచ్చారు. దీన్ని యువర్ మదర్ హ్యాస్ కమ్. యువర్ మదర్ హ్యాస్ కమ్ అంటే మీ అమ్మగారు వచ్చారు అని. నెక్స్ట్ వన్, నీ ఉద్దేశ్యం ఏంటి? దీన్ని వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అంటే నీ ఉద్దేశ్యం ఏంటి అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి? దీన్ని హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్ అంటే నీ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి అని. నెక్స్ట్ వన్, డాక్టర్ని కలవడం మంచిది. దీన్ని ఇట్ ఈస్ బెటర్ టు సీ ఏ డాక్టర్. ఇట్ ఈస్ బెటర్ టు సీ ఏ డాక్టర్ అంటే డాక్టర్ని కలవడం మంచిది అని. నెక్స్ట్ వన్, నేను అంతసేపు వేచి ఉండలేను. దీన్ని ఐ కాంట్ వెయిట్ దట్ లాంగ్. ఐ కాంట్ వెయిట్ దట్ లాంగ్ అంటే నేను అంతసేపు వేచి ఉండలేను అని. నెక్స్ట్ వన్, దేనికి పనికిరాడు. దీన్ని గుడ్ ఫర్ నథింగ్. గుడ్ ఫర్ నథింగ్ అంటే దేనికి పనికిరాడు అని. నెక్స్ట్ వన్, అతడు చెప్పేది చేయకు. దీన్ని డోంట్ డూ వాట్ హీ సేస్. డోంట్ డూ వాట్ హీ సేస్ అంటే అతడు చెప్పేది చేయకు అని. నెక్స్ట్ వన్, అతడు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాడు. దీన్ని హీ ట్రైడ్ టు స్టాప్ దెమ్. హీ ట్రైడ్ టు స్టాప్ దెమ్ అంటే అతడు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాడు అని. నెక్స్ట్ వన్, నాకు చెస్ ఆడాలని ఉంది. దీన్ని ఐ వాంట్ టు ప్లే చెస్. ఐ వాంట్ టు ప్లే చెస్ అంటే నాకు చెస్ ఆడాలని ఉంది అని. నెక్స్ట్ వన్, నాకు ఇది నచ్చలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్, ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.